సిలాగిజమ్స్, కాంప్లిమెంటరీ పెయిర్స్ వెళ్ళకముందు ఇప్పటివరకు మనం నేర్చుకున్నది ఏంటంటే సిలాగిజమ్స్లో ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఏం నేర్చుకున్నాం? స్టేట్మెంట్ని కన్క్లూజన్లో రీస్టేట్మెంట్ మళ్ళీ చేస్తే ఫాలో కాదని చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకేంటి? పాజిబిలిటీ అన్నది 99% ట్రూ అవుతుంది. మిగతా 1% ఏంటంటే మనము డెఫినైట్ ఇంకా ఎగ్జాక్ట్ ఆర్ ష్యూర్ అయితే 1% మనం చెక్ చేయాలి. అప్పుడు పాసిబుల్ అవుతుందో లేదా తెలుస్తుంది. మ్యాక్సిమం 99% పాసిబిలిటీ అవుద్ది. ఇంకోటి నేర్చుకున్నాం, ఆల్ కేసులో ఏం నేర్చుకున్నాం? ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఆల్ ఫాలో అవుతుంది, సమ్ కూడా ఫాలో అవుతుంది. నెక్స్ట్ అదే అవుట్ సైడ్ టు ఇన్సైడ్ వెళ్తే ఓన్లీ సమ్ కేసు ఫాలో అవుతుంది, ఆల్ కేసు అయితే ఫాలో అవ్వదు. ఇంకోటి ఏం నేర్చుకున్నాం? నో కేసులో సమ్ నాట్ కేసు అనేది ట్రూ అవుతుంది. సమ్ నాట్ కేసులో సింగిల్ వే ట్రూ అవుతుంది. అదే రివర్స్ అడిగేటప్పుడు పాజిబిలిటీ ట్రూ అవుతుంది కదా. నెక్స్ట్ ఇంకేంటి నేర్చుకున్నాం? ఓన్లీ ఫ్యూ కేస్ అంటే ఏంటి నేర్చుకున్నాం? సమ్ అని రాస్తాం, సమ్ నాట్ కేస్ అని డ్రా చేస్తాం. నెక్స్ట్ ఓన్లీ కేసు ఏంటి చేసాం? ఇచ్చిన స్టేట్మెంట్ని ఆల్ అని పెట్టి రివర్స్లో రాయాలి. రివర్స్లో కదా రాస్తాం. నెక్స్ట్ ఇంకేంటి చేసాం? ఈ ఓన్లీ కేసులో దాన్ని ఒక యారో కింద రిప్రజెంట్ చేసి ఓన్లీ ఒక్క దాంతోనే పాజిటివ్ రిలేషన్ ఉంటుంది, మిగతా వాటితో రిలేషన్ అనేది నెగిటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. అది కదా నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనము హెడ్డింగ్లో మీరు చూస్తే సిలాగిజమ్స్లో కాంప్లిమెంటరీ పెయిర్స్ అని ఉంది. కాంప్లిమెంటరీ పెయిర్స్ అంటే ఏంటి అనుకున్నారు? ఇప్పుడు మనకు ఆప్షన్లో స్టేట్మెంట్ ఇస్తాడు, కన్క్లూజన్ ఇస్తాడు కదా. కన్క్లూజన్ ఇచ్చేటప్పుడు ఆప్షన్స్లో ఏ, బి, సి, డి, ఈ. ఫస్ట్ ఆప్షన్ ఏడిస్తాడు? 1 follows, 2 follows, ఇంకోటి ఏడిస్తాడు? బోత్ 1 and 2 follows, neither 1 nor 2 follows, either 1 or 2 follows అని ఇస్తారు కదా. ఇప్పుడు వరకు నేర్చుకుంది ఈ 3 ఆప్షన్స్ నేర్చుకున్నాం. ఈ కాంప్లిమెంటరీ పెయిర్స్ అనేవి ఈ 2 ఆప్షన్స్ని మనం ఇప్పుడు ఎలా చూస్ చేసుకోవాలో చెప్తాం. ఓకేనా, చూద్దాం ఎలా చేస్తాం. ఇంకోటి, కాంప్లిమెంటరీ పెయిర్స్లో ఓన్లీ 3 కేసెస్ అనేవి ఉంటాయి. ఏంటది? ఫస్ట్ కేసు చూసుకుంటే ఏంటి ఉంటుంది? సమ్ నో కేస్. చూడండి. సెకండ్ ఏంటి ఉంటుంది? సమ్ నాట్. థర్డ్ ఏంటి ఉంటుంది? ఆల్ సమ్ నాట్ కేస్.
ఈ 3 నేర్చుకుంటాం కదా! ఇప్పుడు ఈ 3 అనేవి ఈ ఎయిదర్ ఆర్ ఆప్షన్‌ని నెక్స్ట్ ఈ నెయిదర్ ఆర్ ఆప్షన్‌ని ఎలా చూజ్ చేసుకోవాలో అనేది చెప్తా. ఓకేనా? ఫస్ట్ ఈ కాంప్లిమెంటరీ పెయిర్స్‌లో ఆప్షన్ ఎయిదర్ ఆర్ ఎలా చూజ్ చేసుకోవాలి, నెయిదర్ నార్ ఎలా చూజ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమ్, నో కేసు నేర్చుకుందాం. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను, చూద్దాం ఎలా రాద్దాం. స్టేట్మెంట్‌ని షార్ట్‌కట్‌లో నేను STN పెట్టుకున్నాను. ఫస్ట్ స్టేట్మెంట్ ఎటు రాస్తానంటే సమ్ ARB, సెకండ్ స్టేట్మెంట్‌ని సమ్ BRC. మీకు ముందే చెప్పేస్తున్నాను, ఈ కాంప్లిమెంటరీ పెయిర్స్ అనేది లాంగ్ వీడియో అవుతుంది. ఎగ్జామ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ ఓన్లీ ఎ ఫ్యూ కేసు, ఓన్లీ కేస్ అండ్ ఈ కాంప్లిమెంటరీ పెయిర్స్ పక్కా ఆప్షన్ వస్తుంది. చాలామంది కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా వినండి, లాంగ్ వీడియో అని చెప్పేసి వీడియో మాత్రం మధ్యలో ఆపకండి. చూద్దాం. స్టేట్మెంట్ ఇది ఇచ్చాడు. ఇప్పుడు కన్క్లూజన్స్ ఈ పక్కన రాస్తాను. సో ARC ఫస్ట్ కన్క్లూజన్, సెకండ్ కన్క్లూజన్ ARC. ఓకేనా? ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ని మనం వెన్ డయాగ్రామ్ కింద డ్రా చేద్దాం. సమ్ ARB, ఏకి బీకి సమ్ రిలేషన్, బీకి సికి సమ్ రిలేషన్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. కన్క్లూజన్లో చూడండి డేట్ ఇచ్చాడు. సమ్ ARC, ఏకి సికి సమ్ రిలేషన్ ఉందా? రాంగ్. నో ARC, చూడండి ఏకి సికి నో రిలేషన్ ఉందా? ఇలాగ ఏమైనా ఉందా చూడండి. నో రిలేషన్ అంటే ఈ రెండింటి మధ్యన ఏ రిలేషను లేదు అని అర్థం. చూద్దాం. ఇప్పుడు నో ARC అంటే రాంగ్ కదా? రాంగ్. ఇప్పుడు మీరు ఈ ఎయిదర్ ఆర్ ఆప్షన్ మీకు చెప్పాను కదా, ఇది ఎప్పుడు చూజ్ చేసుకోవాలంటే చూడండి, ఎప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ కన్క్లూజన్స్ కానీ స్టేట్మెంట్ వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటారో ఇచ్చిన కన్క్లూజన్స్ రెండు రాంగ్ అయ్యి, చూడండి ఫస్ట్ కేసు చెప్పిన సమ్మును రెండు ఉండాలి. అంటే ఒకటి పాజిటివ్ కన్క్లూజన్, ఒకటి నెగిటివ్ కన్క్లూజన్. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఇక్కడ రాస్తాను చూడండి. ఫస్ట్ బోత్ కన్క్లూజన్స్ రాంగ్ అవ్వాలి. నెక్స్ట్ కన్క్లూజన్స్లో ఒక కన్క్లూజన్ పాజిటివ్ అయి ఉండాలి, ఇంకో కన్క్లూజన్ నెగిటివ్ అయి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఎన్ని పాయింట్స్? 2 పాయింట్స్, 3 పాయింట్స్. థర్డ్ పాయింట్లో ఎటు చూస్తున్నాం? ఈ ఫస్ట్ దాన్ని మనం ఇంగ్లీష్లో ఏంటంటామంటే సబ్జెక్ట్ అంటాం, దీన్ని ఆబ్జెక్ట్ అంటాం. సమ్ ARB కదా, ఈ రెండు సబ్జెక్టులు ఒకటే ఉండాలి, ఆబ్జెక్ట్ కూడా సేమ్ అయి ఉండాలి. అంటే ఇక్కడ రాస్తాను, ఎటు రాస్తాను? సేమ్ సబ్జెక్ట్ సేమ్ ఆబ్జెక్ట్. ఓకేనా? అంటే ఈ 4 పాయింట్స్ మీరు ఎయిదర్ ఆర్ ఆప్షన్ చూస్ చేసుకోవడానికి ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బోత్ కన్క్లూజన్ షుడ్ బి రాంగ్ అయి ఉండాలి. నెక్స్ట్ ఒకటి పాజిటివ్ రిలేషన్ అయి ఉండాలి, ఇంకోటి నెగిటివ్ రిలేషన్ అయి ఉండాలి. చూడండి, ఒకటి పాజిటివ్, సమ్ అనేది పాజిటివ్, నో అనేది నెగిటివ్ కదా. చూడండి. నెక్స్ట్ సేమ్ సబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ ఉండాలి. ఆబ్జెక్ట్ సేమ్ ఆబ్జెక్ట్ ఏ ఉండాలి. అంటే ఇక్కడ సి ఉంటే ఇక్కడ సి ఉండాలి. అప్పుడు మనం ఎదురు ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీకు ఆప్షన్లో నేను ఏంటి ఇస్తాను? ఆప్షన్స్లో ఇక్కడ ఏ ఆప్షన్ అనేది 1 ఫాలోస్, బి ఆప్షన్ అనేది 2 ఫాలోస్, సి ఆప్షన్ అనేది నేను ఎయిదర్ 1, ఇది 1 ఆర్ 2, డి ఆప్షన్ బోత్ 1 and 2 ఫాలోస్. ఆప్షన్ ఈ అనేది నైదర్ 1 నార్ 2 ఫాలోస్. ఓకేనా? ఎప్పుడైనా మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలి ఏంటంటే, రెండు కన్క్లూజన్స్ రాంగ్ అయ్యాయి అనుకోండి, మీరు ఫస్ట్ ఆప్షన్ని ఎయిదర్ ఆర్ చూస్ చేసుకోవాలి. ఎలా చూస్ చేసుకోవాలి? రాంగ్ అయిన వెంటనే మీరు ఫస్ట్ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయి ఉండాలి, సబ్జెక్ట్ సేమ్ అయి ఉండాలి, ఆబ్జెక్ట్ కూడా సేమ్ అయి ఉండాలి. అప్పుడే ఎయిదర్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకా ఎయిదర్ ఆప్షన్ చూస్ చేయడానికి ఓన్లీ ఈ 3 రిలేషన్స్ అవుతాయి. ఇంకే రిలేషన్ అయినా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ సమ్ ఉంది,
సమ్ ఉంది, నో కేస్. ఏదో ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ 3 రూల్స్ ఫాలో అయితే నెక్స్ట్ ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ ఆలు సమ్ నాట్ ఉంది. అదే ఇంకోటి ఆలు నో కేస్ వచ్చిందనుకో, మీరు అప్పుడు ఎయిదర్ ఆర్ని చూస్ చేసుకోకూడదు. ఓకేనా? మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు తెలిసిపోద్ది. సమ్ నో కేస్ ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. బట్ ఆలు నో కేస్ వచ్చినప్పుడు ఇది పాజిటివ్, నెగిటివ్ కానీ ఈ ఎయిదర్ ఆర్ ఆప్షన్ అన్ని చూస్ చేసుకో. ఓకేనా? చూడండి కావాలంటే. నెక్స్ట్ ఇది చూద్దాం. అసలు ఎయిదర్ ఆర్ ఆప్షన్ ఎందుకు మనం చూస్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 పర్సన్స్ ఉన్నారు. నేను వీళ్ళని రామ్ అంటాను, వీళ్ళని శ్యామ్ అంటాను. మీకు స్టేట్మెంట్ ఏమి ఇచ్చానంటే, స్టేట్మెంట్ వీళ్ళిద్దరు అన్నోన్ పర్సన్స్ అని ఇచ్చాను. కింద మీ కన్క్లూజన్స్ ఏం చెప్తానంటే, రామ్ అనేది శ్యామ్కి తెలుసు. ఓకే, ఇంకోటి ఏంటి ఇస్తానంటే, రామ్ అనేవాడు శ్యామకు తెలియదు. ఇక నీకు స్టేట్మెంట్లో మీకు ఏంటి ఇచ్చాను, రాము శ్యాము ఇద్దరు అన్నోన్ పర్సన్స్. దాని కన్క్లూజన్ లేట్ చేశాను, ఏమో రాముకి రాము శ్యామకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. అంటే తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు కదా. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఏదో ఆర్ని చూస్ చేసుకుంటాం. అయ్యి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు కదా. తెలిసి ఉండొచ్చు అంటే ఏమో తెలియదు, తెలియకపోయి ఉండొచ్చు కూడా ఏమో తెలియదు. ఎప్పుడైతే ఇక్కడ 2 రాంగ్ అవుతాయో అప్పుడు మనం ఏదో ఆర్ చూస్ చేసుకుంటాం. ఓకేనా? చూడండి, ఒక స్టేట్మెంట్ రెండు రాంగ్ అయ్యాయి కన్క్లూజన్స్లో, రిజల్ట్లో. ఇక్కడ సబ్జెక్ట్ సేమ్ ఉంది, ఆబ్జెక్ట్ కూడా సేమ్ ఉంది. ఓకేనా? అలా చూసుకోవాలి. ఇక్కడ రామ్ శ్యామకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. బట్ మీకు స్టేట్మెంట్లో ఏంటి చెప్పాను, రాము శ్యామ ఇద్దరు అన్నోన్ పర్సన్స్ అని. బట్ రాము శ్యామకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. రెండు రిజల్ట్స్ రాంగ్, బట్ ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ అవుతుంది. అందుకే ఈ ఏదో ఆప్షన్ని మనం చూస్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఈ సమ్ నో కేసులో ఇంకో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, చూద్దాం. చూడండి, ఇందాక సేమ్ ఏ ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నా అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా డెప్త్గా అర్థం అవ్వడం కోసం. చూడండి, సమ్ ఏఆర్బి, సమ్ బిఆర్సి. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్స్ నేను ఏం రాస్తానంటే, సమ్ ఏఆర్సి, సెకండ్ కన్క్లూజన్ నో సిఆర్ఏ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సిందంటే సమ్ ఏఆర్సి చూసారా, సమ్కి సికి రాంగ్, సమ్ రిలేషన్ లేదు. నో సిఆర్ఏ, సికి ఏకి నో రిలేషన్ లేదు, రెండు రాంగ్. బట్ ఇక్కడ ఒకటి పాజిటివ్ రిలేషన్, ఒకటి నెగిటివ్ రిలేషన్. బట్ ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది రెండు ఒకటి కాదు. ఇలాంటప్పుడు యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ముందు ఎగ్జాంపుల్లో మనం ఏం తీసుకున్నాం, కన్క్లూజన్స్ సమ్ ఏఆర్సి, సెకండ్ కన్క్లూజన్లో ముందు ప్రీవియస్ నో ఏఆర్సి. ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్, బట్ ఇక్కడ చూడండి సమ్ ఏఆర్సి కదా. ఇక్కడ సఫల్ చేసుకోవచ్చు, అంటే నో సిఆర్ఏ ఉంది, దీన్ని మనం ఇలా రాసుకోవచ్చా. చూడండి, ఇక్కడ నో సిఆర్ఏ అన్న నో ఏఆర్సి అన్న ఒకటే. అంటే మనము ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని సేమ్ చేయడం కోసం మనం షఫిల్ చేసుకుంటున్నామా లేదా. అంటే రేపొద్దున మీకు ఎగ్జామ్లో సమ్మును ఇలా రెండు కన్క్లూజన్స్ రాంగ్ అయ్యి ఒకటి పాజిటివ్ రిలేషన్, ఒకటి నెగిటివ్ రిలేషన్ అయితే ఈ సమ్ నో కేసులో సఫలింగ్ చేసుకోవచ్చు. అంటే దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు చూడండి, ఇది మళ్ళీ ఇక్కడ నేను చిన్న యారో పెట్టి రాస్తున్నా. అంటే ఫస్ట్ కన్క్లూజన్ని అలాగే ఉంచి సెకండ్ కన్క్లూజన్లో నేను షఫిల్ చేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నో సిఆర్ఏ అన్న ఒకటే, అలాగా నో సిఆర్ఏ, ఇక్కడ నో ఏఆర్సి అన్న ఒకటే. అంటే రెండు మనం ఇక్కడ షఫిల్ చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ నేను నోట్లో ఏంటి రాస్తానంటే, నోట్ ఏంటి రాస్తాను, మనం వీ క్యాన్
interchange both subject and object in the sum and no relation case. ఓకేనా? ఎందుకంటే మీ ముందు ఏంటి చెప్పాను, సబ్జెక్ట్ సేమ్ అయి ఉండాలి, ఆబ్జెక్ట్ సేమ్ అయి ఉండాలి. ఇప్పుడు నో సిఆర్ఏ అన్నా ఒకటే, నో ఏఆర్సి అన్నా ఒకటే. ఇప్పుడు మీకు ఇంకో కన్క్లూజన్లో ఎగ్జామ్ సేమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, కన్క్లూజన్ అలాగే ఇచ్చాడు అనుకోండి. ఎలాగా, సమ్ సిఆర్ఏ నో ఏఆర్సి. చూడండి, ఇప్పుడు సికి ఏకి సమ్ రిలేషన్. ఇక్కడ చూడండి, సమ్ సిఆర్ఏ అంటే ఇది, ఇక్కడ చూస్తే సమ్ ఏఆర్సి. రెండింటికి సమ్ కేసే కదా, బట్ రెండు రాంగే కదా. ఇక్కడ మనం ఏంటి రాసాం నోట్లో, వీ క్యాన్ ఇంటర్చేంజ్ బోత్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఇన్ సమ్ రిలేషన్ కేసెస్. అంటే మీ కన్క్లూజన్లో చూడండి, ఈ సమ్ నో రిలేషన్ కేసులో రెండు కన్క్లూజన్స్ రాంగ్ అయ్యాయి. ఒకటి పాజిటివ్ రిలేషన్, ఒకటి నెగిటివ్ రిలేషన్. బట్ ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు ఒకటి కాదు. బట్ మనం సఫల్ చేసుకోవచ్చా లేదా? ఇప్పుడు నేను సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సఫల్ చేయడానికి సపోజ్ ఇది నేను సఫల్ చేస్తాను చూడండి, ఇది సేమ్ ఉంచుతాను, సమ్ సిఆర్ఏ. ఇదేం చేశాను నేను, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని సేమ్ చేయడం కోసం సఫల్ చేశాను. ఇది అంటే మీరు ఏంటి లేదు, మీకు సమ్ ఈ రిలేషన్ కేసులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్క్లూజన్స్ బోత్ రాంగ్ అయి ఉండాలి. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ ఉన్నాయనుకోండి, అప్పుడు కళ్ళు మూసుకొని మీరు ఎయిదర్ ఆర్ ఆప్షన్ని పెట్టచ్చు, ఎయిదర్ ఆర్. ఓకేనా? ఇప్పుడు ఈ సమ్ నో రిలేషన్ కేసు ఇచ్చేటప్పుడు సపోజ్ ఇలాగ ఇచ్చాడు మీకు కన్క్లూజన్లో, ఫస్ట్ది రాంగ్, సెకండ్ది రాంగ్. బట్ మీరు అనుకుంటారు ఇది కూడా అవుతుంది, బట్ ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రాంగ్ కదా, మనము ఎయిట్ చేస్తాం ఆప్షన్ని, నెయిదర్ ఆర్ ఆప్షన్ చూస్ చేసుకుందాం అనుకుంటే అది రాంగ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేయాల్సింది బోత్ కన్క్లూజన్స్ రాంగ్ అయి ఉండాలి. పాజిటివ్ రిలేషన్, నెగిటివ్ రిలేషన్. అది కూడా మీకు త్రీ రిలేషన్ స్టార్టింగ్ చెప్పాను. సమ్ నో చెప్పాను, సమ్ నాట్, ఆల్, సమ్ నాట్. ఫస్ట్ వన్ నేర్చుకున్నాను, సమ్ నో. ఓకే, ఈజీగా మీరు ఎయిదర్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్స్ నేను ఇంక మళ్ళీ చేస్తాను, చూద్దాం ఒకసారి. సమ్ నో కేసులో ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎలా ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఈ సమ్ నో కేసులో ఎగ్జాంపుల్ చూద్దాం. కాంప్లిమెంటరీ పేర్స్లో చూడండి, ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ని మనం డయాగ్రామ్ ఎప్పుడులాగా డ్రా చేసుకుందాం. ఓన్లీ ఫ్యూ బ్లూ ఆర్ బ్రౌన్, అంటే బ్లూకి బ్రౌన్కి ఓన్లీ ఫ్యూ కేసు. ఓన్లీ ఫ్యూ అంటే బిఎల్ అని పెట్టాను, బ్రౌన్ బిడబ్ల్యూ అని పెడతాను. ఓన్లీ ఫ్యూ అంటే సమ్ నాట్. ఓకేనా? ఇప్పుడు చూడు, ఫ్యూ బ్రౌన్ ఆర్ గ్రీన్, బ్రౌన్కి గ్రీన్కి సమ్ రిలేషన్, సమ్ గ్రీన్ ఆర్ నాట్ రెడ్. చూడండి, సమ్ నాట్ రిలేషన్ గ్రీన్కి రెడ్కి. ఓకేనా? ఇప్పుడు ఇచ్చాడు కదా, ఇప్పుడు చూడండి, సమ్ బ్రౌన్ ఆర్ రెడ్, బ్రౌన్కి రెడ్కి సమ్ రిలేషన్ ఉందా? చూడండి ఎలాగుందా, బ్రౌన్ అంటే బిడబ్ల్యూ, ఎలాగుందా? లేదు కదా, రాంగ్. నెక్స్ట్ చూడండి, నో రెడ్ ఆర్ బ్రౌన్, రెడ్కి బ్రౌన్కి నో రిలేషన్ ఉందా? ఇలా లేదు కదా, రెండు రాంగ్. ఇప్పుడు మీరు చెక్ చేయాలి, రెండు స్టేట్మెంట్స్ రాంగ్, రెండు కన్క్లూజన్స్ రాంగ్ కదా. ఇప్పుడు మనం ఎయిదర్ ఆప్షన్లో మూడు కేసులు. ఇది సమ్మును చూడండి, సమ్మును ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగిటివ్ ఉంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చూడండి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు ఒకలాగా లేవు, బట్ మీకు నోట్లో రాసి చెప్పాను ఏంటి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని మనం ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు అని ఈ కేసులో. చూసారా? ఇప్పుడు నేను సమ్ రెడ్ ఆర్ బ్రౌన్ రాస్తాను, సమ్ రెడ్ ఆర్ బ్రౌన్ రాసిన రాంగ్ అవుతుంది. అంటే అప్పుడు ఈ రెడ్ ఎక్కడికి వచ్చేస్తుంది, బ్రౌన్ ఎక్కడికి వెళ్తుంది, కాబట్టి ఈ సబ్జెక్ట్ ఒకటి అవుతుంది, ఆబ్జెక్ట్ కూడా ఒకటి అవుతుంది. ఓకేనా? అప్పుడు మీరు ఆప్షన్ ఎట్ పిక్ చేస్తారు, ఎయిదర్
ఎయిదర్ 1 ఆర్ 2 ఆప్షన్. ఓకేనా? ఇది మీరు పిక్ చేస్తారు. ఒకసారి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి మళ్ళీ స్టేట్మెంట్ వెన్ డయాగ్రమ్ కింద డ్రా చేద్దాం. పీ పెన్సిల్ ఆర్ పెన్, నో పెన్సిల్ స్కేల్, ఆల్ స్కేల్ ఆర్ బాక్స్. చూడండి మీకు సింపుల్గా గుర్తున్నావు, నో పే సెలెక్ట్ చేశాను. ఇలా చేసుకుంటే ఏటవుతుందంటే చూడండి దీనికి పెన్కి ఉన్న స్కేల్కి నో కేసు, అంటే రెండింటి మధ్యన రిలేషన్ లేదు. బట్ చూడండి కన్క్లూజన్లో చూడండి, సమ్ బాక్స్ ఆర్ పెన్సిల్, బాక్స్కి పెన్సిల్కి సమ్ రిలేషన్ ఉందా? లేదు. నో పెన్సిల్ ఆర్ బాక్స్, పెన్సిల్కి బాక్స్కి నో రిలేషన్ ఉందా? లేదు. ఎప్పుడైతే రెండు కన్క్లూజన్స్ రాంగ్ అవుతాయో మీకు మైండ్లో అలగాల్సింది ఎయిదర్ ఆర్ ఆప్షన్. ఎయిదర్ ఆర్ ఆప్షన్లో ఇంకో రూల్ ఏంటి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. ఓకే, ఇది ట్రూ అవుతుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు సేమా? అవ్వదు. బట్ ఈ సమ్ నో రిలేషన్ కేసులో మనం ఏం చేస్తాం, రెండు సఫల్ చేసుకుంటాం. అంటే నేను ఈ బాక్స్ పెన్సిల్ని సఫల్ చేస్తాను, అలాగా సమ్ పెన్సిల్ ఆర్ బాక్స్ అని. ఇంకా లేకపోతే ఇవి ఇలాగే ఉంచేసి నో కేసులో నేను సఫల్ చేసుకుంటాను, అలాగా సమ్ బాక్స్ ఆర్ పెన్సిల్. మీకు ఆల్రెడీ ముందు ఎలాగ ఎగ్జాంపుల్ ముందు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఎలా చేశానో అలా ఉంది. ఓకేనా? చూడండి రెండు కన్క్లూజన్స్ రాంగ్. సమ్ నో రిలేషన్, పాజిటివ్ రిలేషన్ నెగిటివ్ రిలేషన్. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తాను చూడండి, సమ్ పెన్సిల్ ఆర్ బాక్స్. చూడండి సఫల్ చేసిన సమ్ పెన్సిల్ ఆర్ బాక్స్ అయినా రాంగ్ అవుతుంది, బట్ మనం ఇక్కడ సఫల్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటవుతుంది, ఇక్కడ సబ్జెక్ట్ సేమ్, ఆబ్జెక్ట్ సేమ్. ఓకేనా? అప్పుడు మీరు ఆప్షన్ మళ్ళీ పిక్ చేసుకోవాలి, ఎయిదర్ ఆర్ ఆప్షన్ పిక్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం అలా కొందాం. చూడండి, ఆల్ బిస్కెట్స్ ఆర్ చాక్లెట్, సమ్ చాక్లెట్స్ ఆర్ నాట్ చిప్స్. పి అని పెట్టాను. ఓన్లీ ఫ్యూ స్వీట్స్ ఆర్ చిప్స్, ఓన్లీ ఫ్యూ స్వీట్స్కి చిప్స్కి సమ్ కేస్ సమ్ నాట్ రిలేషన్. ఇది మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు కన్క్లూజన్స్ చూడండి, సమ్ స్వీట్స్ ఆర్ బిస్కెట్స్, బిస్కెట్స్కి సమ్ రిలేషన్ ఉందా? లేదు. నో బిస్కెట్స్ ఆర్ స్వీట్స్, బిస్కెట్స్కి స్వీట్కి నో రిలేషన్ ఉందా? లేదు. ఎప్పుడైతే రెండు కన్క్లూజన్స్ రాంగ్ అయ్యో మీరు చెక్ చేయాల్సింది పాజిటివ్ రిలేషన్ నెగిటివ్ రిలేషన్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ కాదు, బట్ మనము సఫల్ చేసుకోవచ్చు. అప్పుడు సఫల్ చేసుకోవచ్చు కాబట్టి ఈ బిస్కెట్స్ ఇక్కడికి వచ్చేసి స్వీట్స్ ఇక్కడికి వెళ్ళిపోద్ది కాబట్టి మనం పిక్ చేయాల్సిన ఆప్షన్ ఎయిదర్ 1 ఆర్ 2. ఓకేనా? ఎందుకు ఎలా అంటే మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. మన లాస్ట్ క్లాస్లో ఎటు నేర్చుకున్నాం, ఇక్కడ మళ్ళీ అదే రాస్తాను. సమ్ ఏఆర్పి కదా, సమ్ బిసి కదా, దీన్ని వెన్ డయాగ్రామ్ డ్రా చేశాను. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్స్లో నేను ఏం రాస్తానంటే సమ్ ఏఆర్సి నో ఏఆర్బి. చూడండి ఇప్పుడు సమ్ ఏఆర్సి అంటే రాంగ్, నో ఏఆర్బి అంటే రాంగ్. మీరు ఇక్కడ క్లియర్గా చూడాల్సింది రెండు కన్క్లూజన్స్ రాంగ్ కదా. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి, ఒకటి పాజిటివ్ రిలేషన్ ఒకటి నెగిటివ్ రిలేషన్. బట్ ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఈ నో కేసులో బి అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ వచ్చింది, డిఫరెంట్ ఆబ్జెక్ట్. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ మ్యాచ్ అవుతుంది, బట్ ఆబ్జెక్ట్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు. అప్పుడు మీరు ఎంచుకోవాల్సిన ఆప్షన్ నైదర్ 1 నార్ 2, అంటే ఈ రెండిట్లో ఏది కాదని అర్థం. ఓకేనా? అది చూడండి రెండు పాజిటివ్ నెగిటివ్, బట్ ఇక్కడ సబ్జెక్ట్ సేమ్ బట్ ఆబ్జెక్ట్ సేమ్ కాదు. అప్పుడు ఎంచుకోవాల్సిన ఆప్షన్ ఎయిదర్. ఓకేనా? చూసుకోవాలి మీరు అప్పుడు. ఓకేనా? మీరు
ఎయిదర్ ఆర్ ఆప్షన్ ఎప్పుడు చెక్ చేసుకో, ఎప్పుడు చూస్ చేయాలి. నెక్స్ట్ ఎయిదర్ ఆర్ ఆప్షన్ ఎప్పుడు చూస్ చేయాలో క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నేను. ఒకసారి మళ్ళీ ఇంకో కేసు చూద్దాం. ఇంకో కేసు ఏది చూద్దామంటే, సెకండ్ కేసు ఏం నేర్చుకున్నాం, ఒకటి సమ్ ఉండాలి, ఒకటి సమ్ నాట్ కదా. చూడండి ఒకసారి ఫస్ట్ నేను స్టేట్మెంట్ని చూద్దాం. సేమ్ స్టేట్మెంట్ రాద్దాం. సమ్ ఏఆర్బి, సెకండ్ స్టేట్మెంట్ సమ్ బిఆర్సి. ఇక్కడ కన్క్లూజన్స్ నేను రాస్తాను సైడ్కి. సమ్ ఏఆర్సి ఫస్ట్ కన్క్లూజన్, సెకండ్ కన్క్లూజన్ సమ్ ఏఆర్ నాట్ సి. ఓకే, ఇప్పుడు వెన్ డయాగ్రమ్ డ్రా చేద్దాం. సేమ్ ఏకి బికి సమ్ రిలేషన్, బికి సికి సమ్ రిలేషన్. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఏఆర్సి సేమ్ లాస్ట్ లాగా ఏకి సికి సమ్ రిలేషన్ ఉందా, లేదు. ఈ సమ్ ఏఆర్ నాట్ సి, చూడండి ఇక్కడ సమ్ ఏఆర్ నాట్ సి అని ఉంది, అంటే కొంత ఏ అనేది సి అంత కాదు కదా. ఇక్కడ అలా ఉందా, లేదు కదా, రెండు రాంగ్. ఇప్పుడు ఈ కేసులో కూడా సేమ్ మీరు ఏం చేయాలి, రెండు కన్క్లూజన్స్ రాంగ్, ఒకటి పాజిటివ్ కన్క్లూజన్, ఒకటి నెగిటివ్ కన్క్లూజన్. అలాగా సమ్ నాట్ కదా, సమ్ పాజిటివ్, సమ్ నెగిటివ్, సమ్ నాట్ నెగిటివ్. ఇక్కడ కూడా సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేయాల్సింది కన్క్లూజన్స్ రెండు రాంగ్ అవుతే, నెక్స్ట్ ఒకటి పాజిటివ్ రిలేషన్, ఒకటి నెగిటివ్ రిలేషన్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ కదా, సబ్జెక్ట్ సేమ్, ఆబ్జెక్ట్ సేమ్. ఇప్పుడు కూడా మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ ఎయిదర్ 1 or 2. చూడండి ఇప్పుడు నేను ఈ కన్క్లూజన్, ఇది ఒక కన్క్లూజన్ అనుకుంటున్నాను, ఇంకో కన్క్లూజన్ రాస్తాను. చూడండి అలా ఫస్ట్ కన్క్లూజన్ని సమ్ సి అరే, సెకండ్ కన్క్లూజన్ని సమ్ ఏఆర్ నాట్ సి కదా. ఇప్పుడు మళ్ళీ చూడండి, సమ్ సిఆర్ ఏ ఉందా, లేదు. సమ్ ఏఆర్ నాట్ సి ఉందా, లేదు. రెండు కన్క్లూజన్ రాంగ్ కదా. చెక్ చేయాల్సింది ఫస్ట్ ఒకటి పాజిటివ్ రిలేషన్, ఒకటి నెగిటివ్ రిలేషన్. ఒకటి అయిపోయింది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ కాదు. ఇక్కడ సఫ్లింగ్లో ఎలా అవుతుందంటే, ఇక్కడ ఓన్లీ మనము ఈ సమ్ పార్ట్లోటే సఫ్లింగ్ చేసుకోగలం, ఈ సమ్ నాట్ కేసులో సఫ్లింగ్ చేయలేం. ఎలాగా, ఇక్కడ చూడండి నేను సఫ్లింగ్ ఇలా చేయగలనా, చూడండి దీనికి నేను రాస్తాను. చూడండి సమ్ ఏఆర్సి కదా, సమ్ ఏఆర్ నాట్ సి. సమ్ ఏఆర్ నాట్ సి అంటే ఇలా రాయొచ్చు, బట్ దీన్ని నేను ఇలా సఫిల్ చేయగలనా, చూడండి సమ్ సి నాట్ ఏ సఫిల్ చేయలేను కదా. ఎందుకంటే ఈ సమ్ నాట్ కేసులో సమ్ ఏఆర్ నాట్ సి మనం రాయొచ్చు, బట్ సమ్ సిఆర్ నాట్ ఏ కింద రాయలేం. అంటే ఈ కేసులో మనము ఈ సమ్ నాట్ కేసులో సఫిల్ చేయలేం, బట్ ఈ పై పార్ట్లో సఫిల్ చేసుకోగలం కదా. ఎలా చేస్తాను, సమ్ ఏఆర్సి ఇదే కన్క్లూజన్ మళ్ళీ రిపీట్, సమ్ ఏఆర్ నాట్ సి. ఇప్పుడు చూడండి సమ్ ఏఆర్సి లేదు, ఫాల్స్, నాట్ ఫాలో. నెక్స్ట్ ఇది కూడా సమ్ ఏఆర్ నాట్ సి. ఓకేనా, ఒకటి పాజిటివ్ రిలేషన్, ఒకటి నెగిటివ్ రిలేషన్. సబ్జెక్ట్ సేమ్, ఆబ్జెక్ట్ సేమ్. ఇప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవాల్సింది ఎయిదర్ 1 or 2. ఈ సమ్ నాట్ రిలేషన్లో మన నోట్లో రాసుకోవాల్సింది ఏంటంటే, we can interchange subject and object in
సమ్ కేస్ ఓన్లీ. లేకపోతే ఇలా కూడా రాసుకోవచ్చు. అలా we cannot interchange subject and object in సమ్ నాట్ కేస్. ఓకేనా? సమ్ నాట్ కేసులో మనము సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఇంటర్చేంజ్ చేయలేం. అదే కదా ఇక్కడ నేర్చుకున్నాం మనం. ఇప్పుడు ఇంకో కన్క్లూజన్ రాస్తాం చూడండి. అలాగా సేమ్ కన్క్లూజన్. ఇప్పుడు సపోజ్ ఇదే కన్క్లూజన్ ఇచ్చాడు అనుకోండి మీకు ఇక్కడ. ఇదైతే మీరు సఫల్ చేయలేరు. బట్ ఈ పై పార్ట్ అనేది సఫల్ చేసుకుంటాం. చూడండి, సమ్ ఏ ఆర్ సి సఫల్ చేశానా? ఇప్పుడు 2 రాంగ్ అయ్యాయి కాబట్టి ఈ సమ్ కేసు, సమ్ నాట్ అదొకటి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ అయింది, సబ్జెక్ట్ సేమ్ అయింది, ఆబ్జెక్ట్ సేమ్ అయింది. అప్పుడు మనం పిక్ చేసుకున్న ఐదర్ ఆర్ ఆప్షన్. ఇప్పుడు ఈ సమ్, సమ్ నాట్ కేసులో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇచ్చిన స్టేట్మెంట్ని వెన్ డయాగ్రామ్ కింద డ్రా చేద్దాం. ఫ్యూ బాయ్స్ ఆర్ గర్ల్స్. ఫ్యూ అంటే సమ్ అని చెప్పాను, బాయ్స్ని బి అని తీసుకున్నాను, గర్ల్స్ని జి అని తీసుకున్నాను. నో గర్ల్స్ ఇస్ అడల్ట్స్. ఏ గర్ల్స్ అడల్ట్స్ కాదు, ఆల్ అడల్ట్స్ ఆల్ చిల్డ్రన్స్. చూడండి, ఈ నో కేస్ కాబట్టి అలా చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, సమ్ బాయ్స్ ఆర్ నాట్ చిల్డ్రన్స్. సమ్ పార్ట్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ నాట్ చిల్డ్రన్స్ అంటున్నాడు. రాంగ్. ఎలా ఉందో చూడండి. చిల్డ్రన్స్ మొత్తం కొందా? లేదు కదా. సమ్ పార్ట్ అనేది ఓన్లీ ఈ ఏజ్ చేయాలి. అంటే సమ్ బాయ్స్ ఆర్ నాట్ అడల్ట్స్ అంటే అప్పుడు ట్రూ అవుతుంది. సమ్ బాయ్స్ ఆర్ నాట్ చిల్డ్రన్స్, కన్క్లూజన్ రాంగ్. సమ్ బాయ్స్ ఆర్ చిల్డ్రన్స్, బాయ్స్కి చిల్డ్రన్స్కి సమ్ కేసు ఉందా? లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 2 కన్క్లూజన్స్ రాంగ్ అయితే చెక్ చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ఇది అయింది, ఒకటి పాజిటివ్ రిలేషన్, ఒకటి నెగిటివ్ రిలేషన్. పైకి కిందకి అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఒకటి నెగిటివ్ రిలేషన్ వచ్చిందా, ఒకటి పాజిటివ్ రిలేషన్ వచ్చిందా, సబ్జెక్ట్ సేమ్, ఆబ్జెక్ట్ సేమ్. ఇప్పుడు మీరు పిక్ చేయాల్సిన ఆప్షన్ either 1 or 2. ఓకేనా? ఇది పిక్ చేస్తారు ఆప్షన్. పక్కన ఉన్న ఎగ్జాంపుల్ ఇంకోసారి డిస్కస్ చూడండి. మళ్ళీ వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. స్విచ్కి ప్లగ్కి ఓన్లీ ఫ్యూ కేస్. ఓన్లీ ఫ్యూ అంటే సమ్ కేస్, సమ్ నాట్ కేస్. సమ్ ప్లగ్ ఆర్ నాట్ సాకెట్. సమ్ ప్లగ్ అనేది సాకెట్ కాదు, ఎస్కే అని పెట్టాను. ఆల్ సాకెట్ ఆర్ బల్బ్. బల్బ్. ఓకేనా, బి అని పెట్టాను. ఇప్పుడు చూడండి, సమ్ ప్లగ్ ఆర్ బల్బ్. ప్లగ్కి బల్బ్కి సమ్ కేస్ ఉందా? లేదు. సమ్ ప్లగ్ ఆర్ నాట్ బల్బ్. ఓకేనా, అప్పుడు సమ్ పార్ట్ ఆఫ్ ద ప్లగ్ ఆర్ నాట్ బల్బ్. ఈ సమ్ పార్ట్ అనేది ఎస్కేకి ఉంది, సాకెట్కి, బల్బ్కి లేదు. ఇది కూడా రాంగ్. ఓకేనా, అప్పుడు మీరు 2 కన్క్లూజన్ రాంగ్ అయితే చెక్ చేయాల్సింది ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఓకే, నెక్స్ట్ మీరు చెక్ చేయాల్సింది సబ్జెక్ట్ సేమ్, ఆబ్జెక్ట్ సేమ్. పిక్ చేయాల్సిన ఆప్షన్ either 1 or 2. అదే ఇదే కన్క్లూజన్ని మళ్ళీ ఇంకో కింద నేను డ్రా చేస్తాను. ఇంకోసారి రాస్తున్నాను చూడండి. ఇప్పుడు సమ్ బల్బ్ ఆర్ ప్లగ్, సెకండ్ కన్క్లూజన్ అలాగే ఉంచుతాను. సమ్ ప్లగ్ ఆర్ నాట్ బల్బ్. చూడండి, సమ్ బల్బ్ ఆర్ ప్లగ్. బల్బ్కి ప్లగ్కి సమ్ రిలేషన్ లేదు. సమ్ ప్లగ్ ఆర్ నాట్ బల్బ్, సమ్ నాట్ లేదు. ఇప్పుడు 2 కన్క్లూజన్స్ రాంగ్. చెక్ చేయాల్సింది ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ లేదు, బట్ మన నోట్లో ఎడ్ చేసాం. ఈ ఫస్ట్ కన్క్లూజన్ని మనం ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు, అదే సఫల్ చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చు? షార్ట్కట్లో రాస్తాను. సమ్ పిఆర్ బల్బ్. అప్పుడు ఇది కూడా రాంగ్ అవుతుంది కదా. సబ్జెక్ట్ చూడండి, ఈ 2 కన్క్లూజన్స్ రాంగ్. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సబ్జెక్ట్ సేమ్, ఆబ్జెక్ట్ సేమ్. సమ్ కేసులో మనం సఫల్ చేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ మీరు పిక్ చేయాల్సిన ఆప్షన్ either or. పక్కన ఉన్న ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకో కొద్దిగా క్లియర్ అవుతుంది.
చూడండి. ఓన్లీ ఫ్యూ కేస్ అంటే సమ్, సమ్ నాట్. గ్లాస్‌కి, మగ్‌కి. గ్లాస్, మగ్. మగ్‌కి, బకెట్‌కి సేమ్. మళ్ళీ ఓన్లీ ఫ్యూ కేస్. సమ్ కేస్, సమ్ నాట్. ఓన్లీ ఫ్యూ బకెట్ ఆర్ బాటిల్. బకెట్‌కి, బాటిల్‌కి. బకెట్ నేనేం చేస్తాను, బి అని పెడతాను. ఓకే. బాటిల్‌కి B1 పెడతాను. సేమ్. సమ్ ఓన్లీ ఫ్యూ బకెట్ ఆర్ బాటిల్. ఇప్పుడు డయాగ్రామ్ అయిపోయింది. కన్క్లూజన్స్ చూద్దాం. సమ్ గ్లాస్ ఆర్ బాటిల్. గ్లాస్‌కి, బాటిల్‌కి సమ్ కేస్ ఉందంటలేదా? లేదు కదా. సమ్ గ్లాస్ ఆర్ నాట్ బాటిల్. ఇలా ఉందా? సమ్ గ్లాస్ ఆర్ నాట్ బాటిల్. ఇలా లేదు కదా. రెండు ఫాల్స్. రెండు కన్క్లూజన్స్ రాంగ్ అయినప్పుడు మీరు చెక్ చేయాల్సింది ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఓకే. సబ్జెక్ట్ సేమ్, ఆబ్జెక్ట్ సేమ్. పిక్ చేయాల్సిన ఆప్షన్ ఎయిదర్ 1 ఆర్ 2. ఓకేనా. ఇప్పుడు సేమ్ దీనిలాగే కన్క్లూజన్స్ ఇంకోటి రాస్తాను చూడండి. అలాగా ఫస్ట్ నేను రాస్తాను సమ్ అంటే ఇంకో కన్క్లూజన్. ఇది మర్చిపోండి. అంటే స్టేట్మెంట్ ఇది ఇచ్చి కన్క్లూజన్ ఇది ఇస్తే మీరు ఏం చేయాలి. సమ్ బాటిల్ ఆర్ గ్లాస్. సెకండ్ కన్క్లూజన్ సమ్ గ్లాస్ ఆర్ నాట్ బాటిల్. కదా. చూడండి. సమ్ బాటిల్ ఆర్ గ్లాస్. బాటిల్కి, గ్లాస్కి సమ్ రిలేషన్ లేదు. సమ్ గ్లాస్ ఆర్ నాట్ బాటిల్. ఇది కూడా లేదు. ఇది రాంగ్ రెండు అయిన వెంటనే మనం చెక్ చేయాల్సింది ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ కాదు. బట్ ఈ ఈ సమ్ నాట్, సమ్ని సమ్ నాట్ కన్క్లూజన్లో మనము ఓన్లీ సమ్ కేసులో సఫల్ చేసుకోవచ్చు. అంటే దీన్ని నేను ఎలా రాయొచ్చు. సమ్ గ్లాస్ ఆర్ బాటిల్. అంతే కదా. చూసారా. ఇప్పుడు ఈ రెండు ఫాల్స్, రెండు ట్రూ, నాట్ ట్రూ. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సబ్జెక్ట్ సేమ్, ఆబ్జెక్ట్ సేమ్. అంటే మీరు పిక్ చేయాల్సిన ఆప్షన్ ఎయిదర్ ఆర్. అంటే మీకు ఇది ఎందుకు ఇలా డ్రా చేసి చెప్తున్నానంటే మీరు అనొచ్చు, సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ డైరెక్ట్గా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒకలాగా ఉంది కదా, ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ లేవు కదా. అందుకే మీకు ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ పై పార్ట్, ఈ సమ్ నాట్ కేసులో ఓన్లీ ఈ సమ్ కేసులో మనం సఫల్ చేసుకోవచ్చు. అంటే మీరు సింపుల్గా సమ్ నాట్ కేసు ఇచ్చినప్పుడు ఏం చేయాలి, రెండు కన్క్లూజన్స్ రాంగ్ అవ్వాలి, తర్వాత ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ అవ్వాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ అవ్వాలి. ఒకవేళ సేమ్ అవ్వకపోయినప్పుడు ఏం చేయాలి, ఇది మనం అలాగా సఫల్ చేస్తాం కాబట్టి సఫలింగ్ అయిపోద్ది. సింపుల్గా మీరు కళ్ళు మూసుకొని ఎదురు ఆప్షన్ని పెట్టచ్చు. ఓకేనా. ఇది సెకండ్ కేస్. ఏంటి, సమ్ నాట్. ఆల్రెడీ మనం ముందు ఏ కేసు నేర్చుకున్నాం, సమ్ నో కేస్. ఇందులో ఈ రెండిట్లో సఫల్ చేయొచ్చు. బట్ ఈ కేసులో ఓన్లీ సమ్ కేసులో సఫల్ చేసుకోండి. ఎందులో సఫల్ చేసినా ఆల్రెడీ మనకు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ అయితే ఇదర్ ఆప్షన్ కళ్ళు మూసుకొని పెట్టచ్చు. నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాం. లాస్ట్ ఒక థర్డ్ చెప్పాను కదా. చూడండి. థర్డ్ వన్ ఏంటి చెప్పాను, ఆల్ సమ్ నాట్. ఓకేనా. ఇందులో స్టేట్మెంట్ కన్క్లూజన్ రెండు రాదు. సేమ్ స్టార్టింగ్ ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో అదే చేద్దాం. ఏంటి స్టేట్మెంట్ డైరెక్ట్గా నేను రాసేస్తున్నాను. చూడండి. సేమ్ లాస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏమైతే తీసుకున్నాం బిఫోర్ 2 కేసెస్లో అదే ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సేమ్ డయాగ్రామ్, సమ్ ఏ ఆర్ బి, సమ్ బి ఆర్ సి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఆల్ ఏ ఆర్ సి. ఏకి సికి ఆల్ కేసు ఉందా, లేదు. సమ్ ఏ ఆర్ నాట్ సి. కొంత ఏ అనేది సి కాదని ఉందా, లేదు. ఇలాగ ఉందా, ఇలా లేదు కదా, రాంగ్. ఈ కేసులో కూడా మీరు సేమ్ రెండు కన్క్లూజన్స్ రాంగ్.
చెక్ చేయాల్సిందేటి? ఒకటి పాజిటివ్, ఒకటి నెగెటివ్. సబ్జెక్ట్ సేమ్, ఆబ్జెక్ట్ సేమ్. సేమ్ చేయాల్సిన ఆప్షన్ ఎయిదర్ 1 ఆర్ 2. చూడండి, ఈ కేసులో మీరు చేయాలి. అదే కన్క్లూజన్ ఇలా ఇచ్చాడనుకోండి, సేమ్ స్టేట్మెంట్కి కన్క్లూజన్ ఇచ్చాడు. చూడండి మళ్ళీ, అంటే స్టేట్మెంట్ ఇది ఇచ్చాడు, కన్క్లూజన్ ఇది ఇలాగ ఇచ్చాడు. చూద్దాం. ఆల్ సిఆర్ఏ సేమ్. ఆల్ సిఆర్ఏ ఉందా? లేదు. చూడండి. నెక్స్ట్ సమ్ ఏ ఆర్ నాట్ సి ఉందా? లేదు. ఇక్కడ చూడండి, 2 కన్క్లూజన్స్ రాంగ్. చెక్ చేయాల్సింది ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. బట్ ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది సేమ్ కాదు. ఓకేనా సార్? ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ కాదు. బట్ ఇక్కడ మీరు సఫల్ చేయగలరా అంటే ఎలా చెప్తాను చూడండి. ఇక్కడ ఆల్ సిఆర్ఏ అంటే ఇది కదా. ఇప్పుడు దీన్ని మీరు ఆల్ ఏఆర్సి అని సఫల్ చేయగలరా? చేయలేరు కదా. ఎందుకంటే మొత్తం సిలు ఏ అవుతాయి. బట్ ఇక్కడ మొత్తం ఏ సఫల్ ఎలా చేస్తారు అంటే ఇదేని ఆల్ ఏఆర్సి సమ్ ఏఆర్ నాట్ సి. ఈ కేసులో మనం ఏం చేస్తామంటే ముందు నేర్చుకున్న దాంట్లాగా ఇలా సఫల్ చేయలేం. ఎందుకంటే దీన్ని ఆల్ సిఆర్ఏ బట్ ఆల్ ఏఆర్సి కింద ఇలా మార్చలేం. అప్పుడు మనం పిక్ చేయాల్సిన ఆప్షను ఎయిదర్ ఆర్ అవ్వదు. ఎయిదర్ 1 ఆర్ 2 అవ్వదు. ఒకవేళ మీరు అనొచ్చు, సరే ఇది కాకుండా ఈ సమ్ నాట్ కేసులో మనం సఫల్ చేసుకోవచ్చు కదా అని. సఫల్ చేయలేం. మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఆల్ సమ్ నాట్ కేస్ వచ్చినప్పుడు డైరెక్ట్‌గా సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ సేమ్ అవ్వాలి తప్ప ఈ ఈ ఫస్ట్‌కి ఆల్ కేస్‌లో కూడా మనం సఫల్ చేయలేము. ఈ సెకండ్ కన్క్లూజన్‌లో కూడా సఫల్ చేయలేం. డైరెక్ట్‌గా ఆడు కన్క్లూజన్స్‌లో ఇలా ఇచ్చాడనుకోండి, అంటే సబ్జెక్ట్ సేమ్, ఆబ్జెక్ట్ సేమ్ అలా ఇచ్చాడనుకోండి, ఎయిదర్ ఆర్ పిక్ చేస్తారు. బట్ ఇలా ఇచ్చాడనుకోండి, ఈ ఆల్ సిఆర్ఏ మనం ఆల్ ఏఆర్సి కింద సఫల్ చేయలేం. డైరెక్ట్‌గా అప్పుడు ఎయిదర్ ఆప్షన్ పిక్ చేయం. డైరెక్ట్‌గా నెయిదర్ 1 ఆర్ 2 పిక్ చేయాలి. ఓకేనా? ఎప్పుడు ఎయిదర్ ఆర్ పిక్ చేయాలి? ఆల్ సమ్ నాట్ కేస్‌లో 2 కన్క్లూజన్స్ రాంగ్ అయి ఉండాలి. ఒకటి పాజిటివ్, ఒకటి నెగెటివ్. సబ్జెక్ట్ సేమ్ అయ్యి ఉండాలి, ఆబ్జెక్ట్ సేమ్ అయ్యి ఉండాలి. బట్ మనం ముందు నేర్చుకున్న 2 కేసెస్‌లో అక్కడ సఫల్ చేస్తాం. ఇక్కడ సఫల్ చేయలేం. ఓకేనా? కన్‌ఫ్యూజన్ ఏంటంటే ఈ కేసులో కన్‌ఫ్యూజన్ ఉంటది. క్లియర్‌గా చెప్పాను. ఆల్ సిఆర్ఏ బట్ ఆల్ ఏఆర్‌సి కింద సఫల్ చేయలేం మనం. పాసిబిలిటీ అవుతది. బట్ ఇక్కడ సఫల్ చేయాలి కదా. సఫల్ చేయలేం కదా. బిఫోర్ కేసెస్‌లో చూడండి. సమ్ ఏఆర్ బి అన్నా, బీఆర్ ఏ అన్నా సమ్ కేస్ కాబట్టి మనం ఇక్కడ సఫలింగ్ చేసేస్తున్నాం. బట్ ఈ కేసులో సఫలింగ్ చేయలేం. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ కేస్‌ని నేను ఇది సఫల్ చేయగలనా? మీకు ఆల్రెడీ చెప్పాను. సమ్ ఏ ఆర్ నాట్ సి అంటే కొంత ఏ సి కాదు. బట్ మనం సఫల్ చేయగలమేంటి? చేయలేం కదా. అందుకే ఈ కేసులో సఫల్ చేయలేం. ఈ ఆల్ సమ్ నాట్ కేసులో మన నోట్లో ఎటు రాయాలంటే we cannot interchange both subject and object in the all and some not cases. ఓకేనా? ఇప్పుడు ఇందులో కూడా ఎగ్జాంపుల్స్ చేద్దాం మీకు క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం. ఇంకోసారి మీకు కొంచెం డెప్త్ కోసం ఫస్ట్ ఏంటి నేర్చుకున్నాం? సమ్, నో. సెకండ్ ఏంటి నేర్చుకున్నాం?
సమ్, సమ్ నాట్. థర్డ్ ఏం నేర్చుకున్నాం? ఆల్, సమ్ నాట్. ఇప్పుడు మీరు కొన్ని ఎగ్జాంపుల్ చేస్తే ఇది క్లియర్ అవుతుంది. ఈ సమ్ము నో కేసులో సఫల్ అయిపోతుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అటు ఇటు ఇచ్చిన ఎదురు ఆప్షన్ పిక్ అయిపోతుంది. ఈ సమ్ నాట్ కేసులో ఇందులో కూడా 2 కన్క్లూజన్స్ రాంగ్ అవుతాయి. ఇందులో వేరేగా ఇచ్చిన ఇందులో మనం సఫల్ చేసేస్తాం కాబట్టి సింపుల్గా ఎదురు ఆర్ పిక్ చేసేస్తాం. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ అయితే. బట్ ఇక్కడే మీకు స్టార్ని పెడుతున్నాం. ఈ సమ్ నాట్ కేసులో సేమ్ ఇక్కడలాగా మనకి ఆలు సమ్ నాట్ వచ్చింది. వాడు డైరెక్ట్గా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ కన్క్లూజన్లో ఇస్తే మీరు పిక్ చేయాల్సిన ఐదర్ ఆర్ ఆప్షన్. అదే ఇలా ఇచ్చాడు అనుకోండి, సఫల్ చేయలేరు కాబట్టి సింపుల్గా కళ్ళు మూసుకొని నేదర్ ఆర్ ఆప్షన్ పిక్ చేయాలి. చూడండి, మీకు ఇక్కడ రాసి చూపిస్తాను. ఇది ఏదర్ ఆర్, బట్ ఇది నేదర్ ఆప్షన్ పిక్ చేసుకో. ఓకేనా? ఇదైతే అవ్వదు, ఇక్కడ సఫల్ చేయలేం కదా. ఓకేనా? ఇప్పుడు ఆలు సమ్ నాట్ కేసులో ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇంకోటి, ఈ కాంప్లిమెంటరీ పేర్స్లో దీన్ని కాంప్లిమెంటరీ పేర్స్ అంటారు. కాంప్లిమెంటరీ పేర్స్ మీకు ఇంకో వీడియో తీసుకొని వస్తాను, ప్రాక్టీస్ వీడియో. అది ఓన్లీ కాంప్లిమెంటరీ పేర్స్ గురించి. సింపుల్గా మీకు పైన కిందన మొత్తం అన్ని చేంజెస్ చేసేస్తాను. ఆప్షన్స్లో మొత్తం స్టేట్మెంట్స్ అన్నిట్లో మీకు ఎంత క్లియర్గా అర్థమవుతుందో ఈ వీడియో మొత్తం మీరు అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. 2 టైమ్స్ చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఓకేనా? ఇప్పుడు ఈ ఆల్ సమ్ నాట్ కేసులో ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం. చూడండి, సమ్ యాపిల్ ఆర్ నాట్ బనానా. ఆల్ బనానా ఆర్ గోవా. ఓన్లీ ఫ్యూ పైనాపిల్ ఆర్ గోవా. పిఏ ఓన్లీ ఫ్యూ దీనికి ఉంది కాబట్టి ఇలా పెడుతున్నాను. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఆల్ గోవా ఆర్ బనానా. గోవాకి బనానాకి ఆల్ కేసు ఉందా? చూడండి, ఆల్ కేసులో అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ వస్తుంది. ఓన్లీ సమ్ కేస్ ఫాలోస్. సమ్ గోవా ఆర్ నాట్ బనానా. సమ్ గోవా ఆర్ నాట్ బనానా ఉందేటి. సమ్ కేసు అవుతుంది కానీ సమ్ నాట్ కేసు ఎలా అవుతుంది? రాంగ్. చూడండి, 2 కన్క్లూజన్స్ రాంగ్ అయ్యాయి. సేమ్, ఒక పాజిటివ్ ఒకటి నెగిటివ్. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. సబ్జెక్ట్ సేమ్, ఆబ్జెక్ట్ సేమ్. పిక్ చేయాల్సిన ఆప్షన్ ఐదర్ 1 ఆర్ 2. ఓకేనా? ఇదే ఇంకొంచెం మీకు అర్థం కావడం కోసం కన్క్లూజన్స్ కింద రాస్తాను. చూడండి ఎలా రాస్తాను. దీనికి ఎదురు ఆప్షన్ పిక్ చేస్తారు, లైన్ డ్రా చేస్తారు. అదే కన్క్లూజన్. చూడండి, ఆల్ గోవా ఆర్ బనానా. చూడండి, ఆల్ గోవా ఆర్ బనానా రాంగ్. సమ్ బనానా ఆర్ నాట్ గోవా. సమ్ కేసు ఉంది, సమ్ నాట్ కేసు ఎలాగవుతుంది? అవుతుంది కదా. అడుగుతున్నాడు, రాంగ్. 2 రాంగ్. 2 కన్క్లూజన్ రాంగ్ అయినప్పుడు చెక్ చేయాల్సింది ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ నాట్ సేమ్. ఈ ఆలు సమ్ నాట్ కేసులో సఫల్ చేయలేము. ఎలాగా? ఇప్పుడు ఆల్ బనానా గోవా అని చేయగలమా? చేయలేము. ఇప్పుడు మీరు పిక్ చేయాల్సిన ఆప్షన్ నెయిదర్ 1 ఆర్ 2. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఒకసారి. ఆల్ చెస్ ఆర్ టేబుల్ టెన్నిస్. టీటీ అని పెట్టాను. నో టేబుల్ టెన్నిస్ ఇస్ గోల్ఫ్. సమ్ గోల్ఫ్ ఆర్ ఫుట్బాల్. దీనికి నో కేస్ కాబట్టి మీకు అర్థం అవడం కోసం ఇలా డ్రా చేస్తాను. ఇలా డ్రా చేయకపోయినా మీరు అలా ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఆల్ టేబుల్ టెన్నిస్ ఆర్ ఫుట్బాల్. టేబుల్ టెన్నిస్కి ఫుట్బాల్కి ఆల్ కేసు ఉందంటే లేదు. సమ్ టేబుల్ టెన్నిస్. చూడండి, ఆల్ టేబుల్ టెన్నిస్ ఆర్ ఫుట్బాల్. సమ్ టేబుల్ టెన్నిస్ ఆర్ నాట్ ఫుట్బాల్. నాట్ ఫుట్బాల్ అక్కడ, సారీ రాయలేదు. సమ్ టేబుల్ టెన్నిస్ ఆర్ నాట్ ఫుట్బాల్. సమ్ పార్ట్ ఆఫ్ ద టేబుల్ టెన్నిస్ ఆర్ నాట్ ఫుట్బాల్. ఎలా ఉందా? లేదు కదా. ఓన్లీ ఈ సమ్ పార్ట్కి ఇక్కడ అలాగ ఉంది. ఇది రాంగ్.
ఇది రాంగ్ కదా, బోత్ కన్క్లూజన్స్ రాంగ్. ఇప్పుడు మీరు చెక్ చేయాల్సింది ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సబ్జెక్ట్ సేమ్, ఆబ్జెక్ట్ సేమ్. పిక్ చేయాల్సిన ఆప్షన్ either 1 or 2. సేమ్ నేను కన్క్లూజన్స్ మార్చి మీకు ఎగ్జామ్లో ఎలా ఇస్తాడో అలా మారుస్తాను. ఏ ఆప్షన్ పిక్ చేయాలో చూద్దాం. ఒకవేళ స్టేట్మెంట్ ఇది ఇచ్చి కన్క్లూజన్ చేస్తే ఎలా అవుతుందో చూద్దాం. ఆల్ ఫుట్బాల్ ఆర్ టేబుల్ టెన్నిస్ ఉందంటే లేదు. సమ్ టేబుల్ టెన్నిస్ ఆర్ నాట్ ఫుట్బాల్, ఇది కూడా రాంగ్. ఇప్పుడు 2 కన్క్లూజన్స్ రాంగ్ కదా. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఓకే, దాని తర్వాత సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ కాదు. ఇక్కడ సఫల్ చేయగలమా? చేయలేము. ఇప్పుడు పిక్ చేయాల్సిన ఆప్షన్ either 1 or 2. ఓకేనా? చూడండి, ట్రైన్కి సైకిల్కి ఫ్యూ కేస్. ఫ్యూ అంటే సమ్ బస్ ఆర్ నాట్ సైకిల్. ఓన్లీ ట్రైన్ ఆర్ బైక్. ఓన్లీ ట్రైన్ ఆర్ బైక్. ఇక్కడ ఓన్లీ ట్రైన్ అన్నప్పుడు ఏంటి చేయాలి? స్టార్టింగ్లో ఆల్ పెట్టి రివర్స్లో రాశారు. ఆల్ బైక్ ఆర్ ట్రైన్. చూడండి, ఇక్కడ బస్సు బియ్యం పెట్టాను, బైక్. ఓకే, చూడండి, ఆల్ సైకిల్ ఆర్ బస్. ఆల్ సైకిల్ ఆర్ బస్సా? రాంగ్. సమ్ సైకిల్ ఆర్ నాట్ బస్. సమ్ సైకిల్ ఆర్ నాట్ బస్. రాంగ్. ఎందుకు ఎలా ఉందంటే ఎలా లేదు కదా, రాంగ్. ఇప్పుడు మీరు 2 కన్క్లూజన్స్ రాంగ్. చెక్ చేయాల్సింది ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సబ్జెక్ట్ సేమ్, ఆబ్జెక్ట్ సేమ్. పిక్ చేయాల్సిన ఆప్షన్ either 1 or 2. ఇప్పుడు సేమ్ దానికే స్టేట్మెంట్కి కన్క్లూజన్ వేరే తీస్తే ఎలా ఏ ఆప్షన్ పిక్ చేయాలో చూద్దాం. చూడండి, కన్క్లూజన్స్ ఇవైతే ఏంటో చూద్దాం. ఆల్ బస్ ఆర్ సైకిల్. బస్కి సైకిల్ ఆల్ కేసు ఉందా? లేదు. సమ్ సైకిల్ ఆర్ నాట్ బస్. ఇది కూడా రాంగ్. 2 కన్క్లూజన్స్ రాంగ్. బట్ మనం చెక్ చేయాల్సింది ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. అది కూడా మనం చెప్పిన 3 కేసెస్లో అయితే అవే. బస్సు, సైకిల్ సబ్జెక్టు కాదు సేమ్, ఆబ్జెక్టివ్ కాదు సేమ్. 2 రాంగ్ అవ్వచ్చు, ఇక్కడ అది రైట్ అవ్వచ్చు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రాంగ్ కాబట్టి neither 1 or 2. చూసారా? చూడండి, దీనికి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎగ్జాంపుల్స్ చేస్తాను. ఈ వీడియో మీరు కంప్లీట్గా అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి, కంప్లీట్గా వాచ్ చేయండి. కంప్లీట్ వాచ్ చేసి 2 టైమ్స్ చూడండి అర్థం కాకపోతే. ఈ కాంప్లిమెంటరీ పేర్స్ అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నేను చెప్పిన ఈ 3 కేసెస్ కరెక్ట్గా క్లాస్ చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకో 10 క్వశ్చన్స్ నేను మంచి మంచి క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ తీసుకొని వస్తున్నాను. ఆ వీడియో కూడా చూడండి. ఇంకా కాంప్లిమెంటరీ పేర్స్లో అసలు 1% కూడా డౌట్ ఉండదు. ఓకేనా? చూడండి, ఇది చూశాక కాంప్లిమెంటరీ పేర్స్ మీకు ఎలా ఉందో అదర్ పీడిఎఫ్స్, నా పీడిఎఫ్స్ అసలు వద్దు. నా పీడిఎఫ్ చేశాక వేరే పీడిఎఫ్స్ ఉంటాయి కదా, వేరే ఎగ్జాంపుల్స్ కానీ మీరు మాక్లో కానీ నెక్స్ట్ చిన్న చిన్న స్మాల్ టెస్ట్ రాస్తారు, అందులో కూడా మీకు ఈ కాంప్లిమెంటరీ పేర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కింద రాస్తున్నాను చూడండి, సిలోగిజమ్స్లో మీకు ఆల్రెడీ ముందు రాశాను. ఓన్లీ ఎ ఫ్యూ, ఓన్లీ అండ్ కాంప్లిమెంటరీ పేర్స్. బ్యాంక్లో ఎస్ఎస్సిలో పక్కా ఇవి టచ్ చేస్తాడు. ఓన్లీ ఫ్యూ కేస్, కాంప్లిమెంటరీ పేర్స్ మోస్ట్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నేను చెప్పిన 3 కేసెస్ ఏవైతే ఉన్నాయో సమ్, నో కేస్, సమ్, సమ్ నాట్, ఆల్, సమ్ నాట్, ఈ 3 తప్ప ఇంకే వచ్చినా either ఆప్షన్ పిక్ చేయలేరు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.